హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలు, అందులో అనుమానం అవసరం లేదు. ఎంత బడా నాయకుడైనా కార్యకర్తలు లేనిదే ముందుకెళ్లలేడు. అలాంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి వెన్నుముక. ఎందుకంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా తెదేపాకి కార్యకర్తలు ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులు ఉంటారో లేదో కానీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీని అట్టిపెట్టుకుని ఉంటారు. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారే అన్ని కష్టాలు తట్టుకొని పార్టీని కష్టకాలం నుంచి బయటపడేస్తారు. అలాంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నా సరే అసంతృప్తే ఉంది. అధికారంలో ఉన్నా సరే పార్టీకి డ్యామేజ్ జరుగుతుండటంతో వారి బాధ అంతా ఇంత కాదు. అసలు అధికారంలో ఉన్న తెదేపాలో ఏం జరుగుతోంది, కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, పార్టీలో కనపడని డ్యామేజ్ ఎలా జరుగుతుందనేది క్లియర్ గా తెలుసుకుందాం. 2019-2024 వరకు తెదేపా ఎన్ని కష్టాలు ఎదుర్కొందో చెప్పాల్సిన పని లేదు. జగన్ దెబ్బకు సైకిల్ పార్టీ 2 టైర్లు పంచర్లు అయిపోయాయి. అయినా కార్యకర్తలు కష్టపడి మళ్లీ పంక్చర్లు వేసుకొని గాలి కొట్టుకొని సైకిల్ ని రేసులో పెడుతూ వచ్చారు. ఎన్నో అక్రమ కేసులు, అరెస్టులు జరిగాయి. ఆఖరికి అధినేత చంద్రబాబు సైతం జైలుకు వెళ్లారు. అయినా కార్యకర్తలు వెనుదిరగలేదు. మళ్లీ సైకిల్ గాలిపోయినా ఏదో రకంగా నిలబెట్టి పోటీలో ఉంచారు. చివరికి 2024 ఎన్నికల్లో రేసులో విజయం సాధించారు. జనసేన భాజపా పొత్తు అదనంగా కలిసొచ్చింది. సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది. పేరుకు కూటమి అయినా అందులో ప్రధాన పాత్ర తెదేపాది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇంకేమి, మన పార్టీ అధికారంలో ఉంది, మనకు అంతా మంచి జరుగుతుంది, మనకు ఇంకా తిరుగులేదని తెలుగు తమ్ముళ్ళు భావించారు. కానీ ఫీల్డ్ లోనికి వెళ్తే తమ్ముళ్ళ బాధ అంతా ఇంత కాదు. తమ్ముళ్ళ బాధకు 1,00,000 కారణాలు ఉన్నాయి. ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఇబ్బందులు పెట్టిన వైకాపా వారిపై తగిన చర్యలు లేకపోవడం, ఏదో అప్పుడప్పుడు అరెస్టులు జరిగినా వాటికి తమ్ముళ్ళు సంతృప్తిగా లేరు. ఇంకా క్రింది స్థాయిలో వైకాపా నేతలని, శ్రేణులని తెదేపాలో చేర్చుకొని అసలైన తెదేపా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. పేరుకు అధికారం ఉన్నా పనులు మాత్రం వైకాపా వాళ్ళకే జరుగుతాయి. ఆ మధ్య జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ లో గత వైకాపా ప్రభుత్వం సొంత కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చారని, వారిని తొలగించమంటే జీతాలు ఇచ్చారని ఒక IAS పై ఆరోపణలు చేస్తే చివరికి అది జీవీకే రివర్స్ అయ్యి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో తమ్ముళ్ళు అధిష్టానంతో పోరాడినా ఫలితం లేదు. ఇలాంటివే తమ్ముళ్లకు ఉన్న పెద్ద బాధ. ఇక గెలిచే వరకు కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్పిన నేతలు గెలిచాక మీతో నాకేంటి పని అనేవాళ్ళు ఎక్కువయ్యారు. దాంతో తమ్ముళ్ల పరిస్థితి ఇంకా దయానీయంగా మారిపోయింది. పైకి అధినేత చంద్రబాబు మాత్రం కార్యకర్తలే నా కుటుంబం అంటారు. కానీ కుటుంబంలో పనులు చేయడానికి తప్ప తమ్ముళ్ళకి వేరే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పదవుల్లో ప్రాధాన్యత దక్కటం లేదు. ఏదో కొందరికే పదవులు వస్తున్నాయి, మిగతా వారికి ఒట్టి చేతులే చూపిస్తున్నారు. అందులో వైకాపా నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం తమ్ముళ్లకు మరీ కష్టంగా మారింది. ఇక ఇప్పుడు 5 MLC సీట్లలో 1 జనసేనకు ఇస్తే 1 భాజపాకి ఇచ్చారు. 3 మాత్రమే తెదేపా తీసుకుంది. జనసేన విషయంలో అసంతృప్తి లేదు. కానీ భాజపాకి బలం లేకుండా 1 MLC ఇవ్వడంపై తమ్ముళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. పైగా భాజపా MLCగా సోము వీర్రాజు నిలబడ్డారు. ఇది మరీ తమ్ముళ్లకు మెంటల్ వచ్చేలా చేస్తుంది. జగన్ ఏజెంట్ అయిన సోముకు MLC ఇవ్వడం ఏంటని విరుచుకుపడుతున్నారు. గతంలో MLC ఇస్తే చంద్రబాబునే తిట్టారని గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్ని జరిగినా పార్టీ కోసం పోరాడటంలో తమ్ముళ్ళు వెనుకాడటం లేదు. వైకాపా చేసే విమర్శలని నెగిటివ్ ప్రచారంలో తిప్పికొట్టడంలో తమ్ముళ్ళు ముందుంటున్నారు. అయితే ఎంత చేసినా తెదేపాలో డ్యామేజ్ గట్టిగానే జరుగుతుంది. ప్రభుత్వ పరంగా మంచి కార్యక్రమాలు ఏమైనా జరిగితే కూటమి పార్టీలు తెదేపా, జనసేన, భాజపా క్రెడిట్ వస్తే, ఏదైనా నెగిటివ్ ఉంటే అది తెదేపాకే వస్తుంది. హామీలు అమలు చేయకపోవడం చంద్రబాబు ఫెయిల్యూర్ గానే చూస్తున్నారు. అటు కొందరు మంత్రులు సైతం మంచి పనితీరు కనబరచక విమర్శల పాలవుతున్నారు. వీటి వల్ల సైకిల్ గాలి మళ్లీ పోతుంటే తమ్ముళ్లే పోరాడి గాలి కొట్టుకొని పార్టీ బలం తగ్గనివ్వడం లేదు. ఇక్కడ పార్టీలో కనపడని విధంగా జరిగే భారీ డ్యామేజ్ ఏంటంటే ఎమ్మెల్యేల అక్రమాలు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే తెదేపా ఎమ్మెల్యేల అవినీతి. తెదేపా అనుకూల మీడియానే చెప్పడం. ఇలా ఎమ్మెల్యేల వల్ల పార్టీకి గట్టిగానే నష్టం జరుగుతుంది. అయినా తమ్ముళ్ళు పార్టీకి నష్టం జరగకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నా సరే సైకిల్ పార్టీ గాలిపోయినా తమ్ముళ్ళు పదే గాలి కొట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు. ఇకపై ఇలాగే రిపీట్ అయితే మేమింక గాలి కొట్టలేము, పక్కకు తప్పుకుంటాము అని తమ్ముళ్ళు చేతులెత్తేసినా ఆశ్చర్యం అవసరం లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.